హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఎంతో ఆరోగ్యకరమైనటువంటి మేకకాళ్ళ సోర్వా, మేకకాళ్ళ సూప్ అంటే మటన్ పాయ సూప్ అని కూడా అంటారు. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు నేను చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సూప్ని నాకు మా అమ్మమ్మ నేర్పించిందండి. సో నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ సూప్ అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. బోన్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు కానీ, హెల్త్ వీక్నెస్తో బాధపడే వారికి ఈ సూప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం కుక్కర్ని తీసుకొని అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, తర్వాత మటన్ ముక్కలు ఉన్నాయి కదా, మేకకాళ్ళ ముక్కలు, అవి నీట్గా కడిగి వెంట్రుకలు ఏమి లేకుండా కడిగి పెట్టుకొని ఆ మటన్ ముక్కలను కూడా అందులో వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలిపి అందులో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేటంత వరకు మనం మేక వాళ్ళని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత ఒకసారి కలిపి చూసుకొని అందులో మనం పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2-3 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకొని కలిపిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ ఎక్కువే వేసుకోవాలండి, సూప్ కదా. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ పాటు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోండి. ఆ చింతపండు పులుసు కూడా మనం అది మరుగుతూ ఉన్నప్పుడే ఆ పులుసును కూడా అందులో వేసి మళ్ళీ ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత మనం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, గరం మసాలా పౌడర్ అందులో మనం వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు మళ్ళీ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి సూప్ని 2 గ్లాస్ వాటర్ వేసాం కదా, 1 గ్లాస్ వాటర్ వచ్చేటంత వరకు మనం చక్కగా మరగబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక దాకా తీసుకొని అందులో ఆయిల్ పోసిన తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి చక్కగా తాలింపు పెట్టుకొని ఆ సూప్ ఉంది కదా, మరిగిన సూప్ని మనం అందులో వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 10-15 మినిట్స్ పాటు మళ్ళీ మనం చక్కగా మరగబెట్టుకొని వేడివేడి అన్నంలోకి తీసి అది వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసేయండి.